హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్. దిస్ ఈజ్ ఇందు. ఈరోజు అయితే స్వర్ణగిరి టెంపుల్ మొత్తం వ్యూ చూపిస్తున్నాను. సో ప్రశాంతంగా ఫస్ట్ అయితే వ్యూ చూసేయండి, తర్వాత దాని గురించి నెక్స్ట్ ఏంటి ఎలా ఉంటుందో అంతా చెప్తాను. సో చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే వెళ్దామనేసి అయితే రెడీ అయ్యాము, బయలుదేరిపోయామన్నమాట. సో బస్లో వెళ్దామంటే బస్సెస్ లేవు, అండ్ బైక్ పైన వెళ్దాము అని అనుకున్నాము. చాలా ఎండ ఉందన్నమాట బయట అయితే, అసలు విపరీతమైన ఎండ. ఇంకా ఆటోలో, షేర్ ఆటోలో అయితే వచ్చేసామన్నమాట, దగ్గర వరకు వచ్చాము. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చూసారు కదా, కొంచెం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు పైకి, టెంపుల్ పైకి అయితే ఆటోస్ ఉంటాయన్నమాట, పైకి మనల్ని తీసుకెళ్ళడానికి. అండ్ ఇక్కడైతే ఇంకా వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి. మనకైతే ఇంకా ఆటోస్ ముందే ఆపుతాయి అన్నమాట. ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ ముందే ఆపుతాయి. ఇంక ఇక్కడైతే మనకి వెళ్ళడానికి ఒక దారి, బయటికి రావడానికి ఒక దారి అన్నమాట. సో ఇంకా కార్ పార్కింగ్ కూడా లోపల ఉంది, బయట ఉంది, అండ్ పైన కూడా ఉంది. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే మనం నడిచే దారి. వెళ్ళేటప్పుడు మనకి సైడ్స్కి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫుట్వేర్ అయితే మనం బయట, అంటే ఇక్కడ టెంపుల్స్ దగ్గర తీసుకుంటారు కదా, మనీ తీసుకొని అక్కడ పెట్టేసేయాలన్నమాట. ఇంకా మేమైతే చెప్పులు అయితే విప్పేసి పైకి వచ్చామన్నమాట. ఇక్కడైతే చాలా రష్ ఉందండి మేము పోయిన రోజైతే. ఇంక ఇక్కడైతే మనకి ఎంట్రన్స్లో స్టెప్స్ ఉన్నాయి, 108 స్టెప్స్ అన్నమాట. ఇంకా శ్రీవారి పాదాలు కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. సో చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. ఎంట్రన్స్లోనే పెట్టారు శ్రీవారి పాదాలు. సో ఇంకా పక్కనే మనకి లెగ్స్ వాష్ చేసుకోవడానికి అయితే మనకి ట్యాప్స్ ఇచ్చారు, అండ్ పైన కూడా ఇచ్చారు. కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, తెలియదు అనమాట. సో ఇంకా ఇక్కడైతే పువ్వులు, మనకి కొబ్బరికాయ అవన్నీ ఇక్కడే అమ్ముతున్నారనమాట. తీసుకొని మనం స్టెప్స్ ఎక్కేటప్పుడే తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో లోపలైతే ఇంకా స్టెప్స్కి వెళ్ళే ముందు కూడా మనకి విగ్రహాలు ఉన్నాయన్నమాట, పాలరాతితో కట్టాయి. అవి చూడండి, నేనైతే చూపించలేదు. సో ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. పైకి 108 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎక్కేసి వెళ్ళాము. అండ్ ఇంకొకటి చెప్పాలి, వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి, ఎందుకంటే సమ్మర్ కదా. పైన వాటర్ ఉన్నాయి, కాకపోతే రష్ చాలా ఉంది కదా, అయిపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు వస్తే చాలా ఇబ్బంది పడతారనమాట. ఇంకా పైకి ఎక్కగానే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ సైడ్కి పెట్టారనమాట. దాని పక్కనే రిఫ్రిజిరేటర్ పెట్టారు తాగే వాటర్ కోసం. ఇంకా ఇక్కడైతే డెకరేషన్ చేశారనమాట, స్వర్ణగిరి దేవస్థానము అనేసి. మనకేంటంటే దాని పక్కనే మీకు ఆరెంజ్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా, అక్కడైతే టికెట్ కౌంటర్ అనమాట. ఏంటంటే మనకి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలో చేస్తున్నారు. ఒక ఫోటో అండ్ లడ్డు ఇస్తున్నారనమాట. ఇంకా అటు సైడ్ కూడా కౌంటర్స్ ఉన్నాయి, నార్మల్గా 50 రూపీస్ దర్శనం అట్లా ఉన్నాయన్నమాట. కానీ వాటికైతే చాలా రష్ ఉంది. ఇంకా 1000 రూపాయలు అయితే కొంచెం తక్కువ ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకా మొబైల్ కౌంటర్స్ ఎంత మంది ఉన్నారు చూసారు కదా లైన్లో, చాలా రష్ ఉందండి. మేము పోయిన రోజు అయితే 140 వచ్చారంట. ఇంకా ఇక్కడ వచ్చేసి లైన్ అయితే చాలా ఉంది. మేమైతే 6కి వెళ్ళామన్నమాట. 6 to 6:30 వరకు ఏదో పూజ జరుగుతుందండి. మనల్ని అక్కడే ఆపేస్తారు ఒక ½ an hour వరకు, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో ఇదైతే ఇంకా దేవుడికి రథం తిప్పుతారు కదా, అంటే ఉత్సవాలు అట్లా జరిగినప్పుడు దానికోసం అయితే రథం ఉందండి ఇక్కడ. ఇంక ఇదైతే కళ్యాణ మండపం అన్నమాట. దేవుడి కళ్యాణం అప్పుడు కళ్యాణ మండపం కోసం చాలా పెద్దగా కట్టారు. కింద అయితే మనకి మన భోజనం తిరుపతిలో పెడతారు కదా, సో అచ్చం అలాగే ఉందండి, సేమ్ తిరుపతి మాడవీధి అంటారు కదా,
సో ఇది కూడా అక్కడ అన్నట్టు మాడవీధి దగ్గరే మనకి కళ్యాణ మండపం అయితే కట్టారు. సో కింద కళ్యాణ మండపం కింద అయితే భోజనాలకి ఏర్పాట్లు చేస్తారనమాట. చాలా బాగుంది. సేమ్ తిరుపతి టెంపుల్ ఎలా ఉందో అలానే ఉందని చెప్పొచ్చు. కాకపోతే కొంచెం చిన్నది అంతే. సో ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం అయిపోయినాక వచ్చి మళ్ళీ ఫోన్ కౌంటర్లో ఫోన్ తీసుకొని నేనైతే వీడియో క్యాప్చర్ చేశానన్నమాట. సో ఇంకా కళ్యాణ మండపం ఇది. సో ఇప్పుడు చూపించాను కదా, కళ్యాణ మండపం నుంచి కిందికి దిగితే అయితే మనకి కింద కింద ఫ్లోర్లో అయితే మనకి భోజనాలు అనమాట. పైన ఇంకా దేవుడి ఆభరణాలు అట్లా పెట్టారనమాట. చూడండి మీరు పోయినప్పుడు. ఇంక ఇటు సైడ్ కూడా పార్కింగ్ ఉంది, కాకపోతే ఇటు ఫుల్ అయిందని చెప్పేసి మనకి క్లోజ్ చేశారనమాట. ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా పైకి ఎక్కితే టెంపుల్ అనమాట. ఇదంతా బయట నుంచి వ్యూ అనమాట. సో చాలా బాగుందండి. మనకి తిరుపతి వెళ్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అచ్చం అలాగే అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే కూడా. సో లైటింగ్ కానీ నైట్ టైం అయితే కంపల్సరీ వెళ్ళండి. మార్నింగ్ టైంలో నేను ఫస్ట్ వ్యూ చూపించాను కదా అలా ఉంటుంది. అండ్ నైట్ లైట్స్ వచ్చాకైతే చాలా బాగుంటుంది. టెంపుల్ని అసలు చూడడానికి 2 కళ్ళు చాలవన్నమాట. సో రష్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అసలు మాకైతే దర్శనంకి పోయి వచ్చేసరికి మొత్తం చెమటలతో తడిచిపోయామన్నమాట. సో ఇంక ఇదంతా మాడవీధి అని చెప్పాను కదా అక్కడ. ఇంక ఇక్కడ చూడండి భలే పెట్టారు కదా ఎలిఫెంట్ అండ్ ఇంకా ఆవు దూడ అట్లా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రశాంతంగా అనిపించింది ఇదంతా చూస్తుంటే. ఇంకా ఇదైతే టెంపుల్ వెనుక సైడ్ అంటే పక్కన సైడ్ అనమాట. ఎంత బాగుందో కదా వ్యూ అయితే లైటింగ్తోని. అసలు ఆ లైటింగ్ కానీ ఆ వాతావరణం కానీ చాలా బాగుందన్నమాట. మేమైతే దగ్గర ఇక్కడ ఒక 1 అవర్ వరకు టైం స్పెండ్ చేసామన్నమాట. ఎంత బాగుందంటే అసలు ఇక్కడిక్కడే తిరుగుతున్నాం చూడండి. మా హస్బెండ్ కానీ నేను కానీ తీస్తూనే ఉన్నాం వీడియోలు. అసలు అక్కడి నుంచి వెళ్ళబుద్దట్లేదు. ఎంత బాగుందో టెంపుల్ అయితే, ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా చాలామంది వచ్చారండి. అసలు కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కదా టెంపుల్ అయితే. మళ్ళీ ఏంటంటే సేమ్ తిరుపతి టెంపుల్ని చూసినట్టే ఉంది. ఇంకా అట్లా అందరికీ చాలా నచ్చి చాలామంది విజిట్ చేస్తున్నారు. సో మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. మీరు అక్కడికి వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఫీల్ అవుతారు. సో ఇంకా ఇక్కడైతే కిందికి వెళ్తే మనకి జలనరసింహస్వామి అనేసి ఉన్నారనమాట. మన ఏంటంటే పాంపడగ మీద విష్ణుమూర్తి పడుకుంటారు కదా, సో అదనమాట. ఇంక ఇది టెంపుల్ వెనక సైడ్ వ్యూ అనమాట. మొత్తం లైటింగ్తో ఉంటుంది చూడండి. సో కిందికి వెళ్తే వాష్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కిందికి వెళ్తే ఇంక ఇక్కడైతే మనకి పెద్దగా హనుమాన్ విగ్రహం అయితే పెట్టారు. చాలా పెద్దగా ఉంది చూడండి. అసలు మనుషులు చిన్నగా కనిపిస్తున్నారు. అండ్ కింద మనకి అంత ఎత్తులో ఉన్నారు కదా, ఇంకా కింద కూడా దర్శనం చేసుకోవడానికి అనేసి కింద కూడా ఒక చిన్న హనుమాన్ని పెట్టారనమాట. ఇంకా అక్కడికి అందరికీ పూజలు కిందనే చేసుకోవడానికి. అండ్ కిందనే మనకి ఏంటంటే మంగళహారతి కానీ గోపురం కానీ పెట్టడం అన్నీ కిందే అనమాట. కింద దర్శనం చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నారు. అండ్ ఇంకా ఇక్కడ కూడా నార్మల్గా ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. బయట వీడియో అలో ఉందండి. ఇంకా దీని నుంచి పక్కనకి వెళ్తే మనకి పెద్దగా గంట ఉందండి. దీని పేరైతే జయగంట అనేసి అయితే పెట్టారనమాట. జయగంట మండపం అనేసి అయితే ఏంటంటే ఇక్కడ 3 సార్లు గంట కొట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని అంటున్నారు. సో చూసారు కదా ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారనమాట. అసలు కొట్టనియట్లేదు ఎవ్వరు. చాలా బరువు ఉంటుందట అది. ఎన్నో క్వింటాల్ అంట అండి, నాకు కూడా ఐడియా లేదు. సో ఇక్కడ కోరిక కోరుకోవాలి అనేసి అయితే అంటున్నారు అక్కడ. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం బయట లొకేషన్ అయితే మొత్తం లైటింగ్తోనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇంకా జలనారాయణ మండపం అనేసి అయితే పెట్టారనమాట పేరు. అండ్ ఇక్కడ విష్ణుమూర్తి మన పాంపడగ మీద పడుకొని అయితే ఉంటారు. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. అసలు క్రౌడ్ చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మనకు అసలు నిలబడడానికి ప్లేసే లేదు అక్కడ. కింద నుంచి వెళ్దామంటే అసలు ప్లేస్ లేదనేసి అయితే పైనుంచి అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా నైట్ టైం ఇంక ఇక్కడ జటాయు
జటాయువు ఏదో దేవుడు అంటారండి సంథింగ్, నాకు అదంతా తెలీదు. సో ఇక్కడ వీడియో తీసాను చూడండి, ఇంక ఇది మీకు చూపించలేదని. ఇదంతా బయట లొకేషన్ అన్నమాట. ఎంత బాగుందో, ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడైతే మేము కాసేపు కూర్చున్నాం అన్నమాట. ఇంకా కొంతసేపు ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందామని చెప్పేసి. ఇంకా ఇదైతే మనకి ఇంతకుముందు చెప్పాను కదా జలనారాయణ మండపం అని చెప్పేసి, విష్ణుమూర్తిది. అది బయట నుంచి ఇలా ఉందండి లొకేషన్ అయితే. మొత్తం లైటింగ్స్ వేసేసారనమాట. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. నైట్ అయితే 9 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట టెంపుల్. చాలా బాగుంటుంది టెంపుల్. చాలా క్రౌడ్ ఉంది ఇప్పుడైతే. ఇంకా కిందికి అయితే దిగిపోతున్నాం. మనం వెళ్ళేటప్పుడు అయితే స్టెప్స్ ఉంటాయి. ఇంక ఈ పక్కన మనకి నేను ఇంతకుముందు చెప్పాను కదా జలనారాయణ టెంపుల్, సైడ్ నుంచే వెళ్ళిపోతామన్నమాట. ఇటు సైడ్ పక్కన ఉన్నాయి కదా ఇవన్నీ మనకి స్టెప్స్ వైజ్ ఒక్కొక్క దేవుడి విగ్రహాల్లాగా 11 స్టెప్స్ లాగా కట్టారంటండి. అది ఇంకా క్లారిటీగా తెలియదు నాకు దాని గురించి. అండ్ ఇంకా కిందికి వస్తుంటే ఇదంతా బయట నుంచి వ్యూ అన్నమాట. సో చాలా మంది ఉన్నారు. అండ్ మనకి అసలు బయటికి మేము 9కి వెళ్తే మాకు టెంపుల్ నుంచి మనం బస్ స్టాప్కి వెళ్ళే దారికి మాకు ఒక 1 అవర్ టైం పట్టిందండి. అంతమంది ఉన్నారు, క్రౌడ్ అయితే చాలా ఉండే. అసలు వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి చూడండి. ఇదంతా బయటికి వెళ్ళే వే అనమాట. చెప్పులు పెడతాము అక్కడ అని చెప్పాము కదా, అదంతా వే అంతా అసలు ఆగిపోయింది ట్రాఫిక్తోని. ఇంక ఇదంతా మేమైతే కిందికి బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా నైట్ టైం వ్యూ కూడా నేను పెడతాను చూడండి. ఇదంతా క్రౌడ్ ఎట్లా ఉంది చూడండి. అసలు మనకి పైనికి ఎక్కరాకుండా చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాయి వెహికల్స్ అయితే. అదంతా కొంచెం అంటే లెవెల్ చేస్తే బాగుంటుందన్నమాట. చాలా హైట్లో ఉంది మనం బయటికి వచ్చే దారి. వెళ్ళే దారి ఒకటి, వచ్చే దారి ఒకటి అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి టెంపుల్ చూపిస్తున్నాను. ఇంకా మాకైతే చాలా ఆకలేసింది. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని తిన్నామన్నమాట. ఇంటికి వచ్చేసరికి అయితే 12 అయిపోయింది. సో చాలా అలసిపోయామన్నమాట. ఇంకా నైట్ టైం వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అయితే. మనకేంటంటే లోపల కూడా అంతా రెడ్ కార్పెట్ వేసారనమాట. ఎందుకంటే సమ్మర్ కదా చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి. ఇంక ఇదంతా బయట వ్యూ అన్నమాట. మొత్తం పొలాలలో కట్టారనమాట మనకి టెంపుల్ అయితే. చాలా అందంగా, చాలా పెద్దగా, అసలు చాలా స్పేసియస్గా కట్టారు. మనకి చుట్టుపక్కల అసలు మొత్తం పొలాలే ఉన్నాయి. అండ్ ఇది వచ్చే దారి, బయటకు వెళ్ళే దారి చూసారు కదా, ఇదంతా వే అన్నమాట. చాలా పెద్దగా వెడల్పుగా అసలు ప్లేస్ అయితే చాలా తీసుకున్నారు టెంపుల్కి. మంచి స్పేసియస్గా ఉందన్నమాట టెంపుల్ అయితే. సో వెళ్ళని వాళ్ళైతే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మీకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్ళి వస్తే మాత్రం. సో ఇలానే మంచి మంచి కంటెంట్ వీడియోలతో మేము ముందుకు వస్తాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే, నేను తీసిన వీడియో ఎలా ఉంది అనేసి అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. మీరు ఇచ్చే కామెంట్స్ అయితే నాకు బూస్టప్ని ఇస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.